నిన్నైతే కాలేజీలో నాకు లాస్ట్ సబ్జెక్ట్ అయితే అయిపోయింది. ఇంకైతే కాలేజ్ నుంచి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా అపార్ట్మెంట్స్ నుంచి బయటికి రాగానే పూనమలై వెళ్ళే ఆటోస్ అయితే ఉంటాయి. ఇంకా ఆటో అయితే ఎక్కేసి పూనమలైలో అయితే దిగేశాను. మనకైతే కాలేజ్ నుంచి పూనమలైకి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటది. అదైతే ఒక 20 మినిట్స్ లో వెళ్ళిపోతాము. మన కాలేజ్ నుంచి పూనమలైకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే పూనమలై రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకొక షేర్ ఆటో అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి అయితే మనకి 40 రూపీస్ అయితే తీసుకుంటారు కోయంబేడ్ మెట్రోకి. ఇంకా పూనమలై నుంచి కోయంబేడ్ వెళ్ళే రూట్ లో అయితే మనకి సవితా డెంటల్ కాలేజ్ అయితే వస్తుంది. కోయంబేడ్ కి అయితే హాఫ్ అన్ అవర్ లో అయితే రీచ్ అయిపోయాము. అక్కడ నుంచి అయితే మనీ పే చేసి ఇంకా మెట్రోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మెట్రో టికెట్స్ అయితే మనం ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు, ఆఫ్లైన్ లో అయినా తీసుకోవచ్చు. ఆన్లైన్ లో అయితే 24 రూపీస్ పడింది, ఆఫ్లైన్ లో అయితే 30 రూపీస్ అంట. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే సెంట్రల్ కి రీచ్ అయిపోయాము. మనం అయితే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాలి. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4 లో అయితే ఉంది. ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకొని అట్లా కొన్ని స్నాక్స్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా మధ్యలో అయితే ఆకలేస్తుందని సమోసా అయితే తీసుకొని తినేసాము. 3 అవర్స్ తర్వాత అయితే నెల్లూరు అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.